హనుమకొండ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుంభకర్ణ నిద్ర లేచాడని, కవిత జైలుకు వెళ్ళాక కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయాడని ఎద్దేవా చేశారు। ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ దేవరూపులకు వచ్చాడని అన్నారు। రైతులను మోసం చేసిన పాపం కేసీఆర్దేనని, రైతు బంధు పేరుతో కోట్ల రూపాయల స్కామ్ చేశారని విమర్శించారు। కేసీఆర్ చేసిన తప్పులను రేవంత్ రెడ్డి సరిచేస్తూ వస్తున్నారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలియజేశారు। ఒక్కరోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు, లేకుంటే రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్। ఇప్పుడు చూడండి, అక్కడ గడియలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోపాలు వస్తున్నారు, తమ బాధలు చెప్పుకుంటున్నారు। అలాంటి పరిపాలన మా యొక్క రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేటం ఇచ్చాడు। మమ్మల్ని కూడా అదేవిధంగా మీరు నాయకులుగా కాదు సేవకులాగా పనిచేయండి, ప్రతి మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీ యొక్క ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోమని ఈ రోజు నిద్రలేసి వచ్చి స్టార్ట్ చేసేది ప్రభుత్వం పైన దుమ్ముపోయడం తప్ప ఇంకేం తెలియదు। ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయాలి, అక్కజిత్తులతో వచ్చేది। ఈ పాపం ఎవరిదండి? ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరు? ఏది కాదా? సూటిగా క్వశ్చన్ చేస్తున్నారు, ఏది కాదా? మీ పాపం వల్లనే కదా ఈ రోజు రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు। మీకు ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి మీకు ఏటీఎం మిషన్ తప్ప ఏటీఎం మిషన్ లాగా పనిచేస్తుంది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయదు। మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు, గాలి నీళ్ళు అంటాడు। ఆ కొంగగా కుంటి కొంగ ఒకటి ఉంటుంది, కొంగ చెప్పమంటారు దాన్ని, అక్కడ చెరువుగా నిలబడి వచ్చిన చేపలను ఒక కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చింది వాళ్ళ ప్రజలకు వచ్చి మేము తరుముతాం, కొడతాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం అంటున్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది, తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు, రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం। ఈ రైతు బంధు వల్ల ఎన్ని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని పోలేదా? రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి గత ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం తుంగలో తొక్కి రైతు బంధు పేరుతో కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కదా। దాన్ని ఒక మా ముఖ్యమంత్రి గారిని ముఠా మేస్త్రి అన్నారు, రైట్? ముఠా మేస్త్రి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు। మీరు చేసిన పాపాలను, మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక గాడిలో తెస్తున్నారు। ఒక్కసారి వచ్చి చూడండి, మీకు